అంతా కారు పార్టీనే చేసిందంటూ కసుమంటోంది అధికార కాంగ్రెస్. కాదు హస్తం పార్టీయే అస్తవ్యస్తంగా వ్యవహరిస్తోందంటోంది బీఆర్ఎస్. అసలు ఆ రెండు పార్టీలు కరెక్ట్ కాదంటూ కన్నెర చేస్తోంది కాషాయం పార్టీ. మొత్తంగా జీహెచ్ఎంసీ బడ్జెట్ సమావేశాలు రసాభాసగా మారాయి. రచ్చరచ్చగా సాగింది జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం. ఉదయం సభ ప్రారంభం కాగానే బడ్జెట్ పై మాట్లాడాలని కోరారు మేయర్ విజయలక్ష్మి. అయితే ప్రశ్నోత్తరాల కోసం పట్టుబట్టిన బీఆర్ఎస్ సభ్యులు మేయర్ కి వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. పోడియం దగ్గరకు దూసుకువెళ్లి మేయర్ పైకి పేపర్లు చించి విసిరేశారు. వారిని అడ్డుకునేందుకు కాంగ్రెస్ సభ్యులు ప్రయత్నించడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే గందరగోళం మధ్య 8,440 కోట్ల బడ్జెట్ ను ఆమోదించారు మేయర్. బడ్జెట్ ఆమోదం తర్వాత ప్రశ్నోత్తరాలను ప్రారంభించారు మేయర్. అయితే అప్పుడు సేమ్ సీన్ రిపీట్ అయింది. ప్రశ్నోత్తరాల్లోనూ బీఆర్ఎస్ కాంగ్రెస్ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. మేయర్ పోడియంను చుట్టుముట్టి బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన చేశారు. అయితే బీఆర్ఎస్ సభ్యుల తీరుపై మేయర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతకీ బీఆర్ఎస్ సభ్యులు సభకు అడ్డుపడుతుండటంతో జీహెచ్ఎంసీ సెక్షన్ 89/1 ప్రకారం బీఆర్ఎస్ సభ్యులను సస్పెండ్ చేశారు. సభ నుంచి బయటకు పంపడంతో జీహెచ్ఎంసీ ఆఫీస్ ముందు ధర్నాకు దిగారు బీఆర్ఎస్ సభ్యులు. ప్రజల పక్షాన మాట్లాడితే సభ నుంచి బయటకు పంపుతారా అంటూ సభ్యులు నిలదీశారు. దీంతో వారిని అక్కడి నుంచి తరలించారు పోలీసులు. ఈ ఇన్సిడెంట్ జరగడం మా 10 ఏళ్లలో ఇప్పుడు మా సెకండ్ టైం కార్పొరేటర్గా మేము చేస్తున్నాము. ఇట్లాంటిది ఎప్పుడు కూడా జరగలేదు. మేయర్ గారు పోడియం దగ్గరికి వెళ్ళిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మరి ఇంకా లాస్ట్ కౌన్సిల్లో కూడా 2-3 కార్పొరేటర్స్ గొడవ కూడా పడ్డారు. అంటే బెంచ్ల మీదకి ఎక్కి కొట్లాడడం కూడా జరిగింది. అయినా ఇట్లాంటివి జరగలేదు. కానీ ఈసారి మేము జస్ట్ వెళ్ళి మేయర్ గారిని క్వశ్చన్ చేస్తుంటేనే మమ్మల్ని వెళ్ళి అరెస్ట్ చేయడానికి తీసుకెళ్లారు. సభను అడ్డుకోవాలనే లక్ష్యంతోనే బీఆర్ఎస్ కార్పొరేటర్లు సమావేశానికి వచ్చారని మండిపడింది హస్తం పార్టీ. సమస్యలుంటే మాట్లాడాలి, విధానాలు నచ్చకపోతే మేయర్కి చెప్పాలి, కానీ ఇలా వ్యవహరించడం సరికాదంటూ మండిపడుతోంది. బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు హౌస్ సాఫీగా నడవకుండా ఏదో ఒక గొడవలు చేసి వాళ్ళే కావాలని వెళ్ళిపోయి బడ్జెట్ కూడా పాస్ కావద్దని విధంగా చూసిరు. వాళ్ళకి స్థానికులు గెలిపించి స్థానిక సమస్యల గురించి మాట్లాడమంటే ఖాళీ ఏదో ప్లే కార్డ్స్ తీసుకొని ఎలాంటి అరెస్టులు లేదు, వాళ్ళే కావాలని స్టార్ట్ కాగానే గొడవలు చేసి వాళ్ళు మాట్లాడాల్సిన సమయంలో మాట్లాడకుండా గొడవలు చేస్తున్నారు. కావాలని వాళ్ళే హౌస్ని నడవకుండా అడ్జర్న్ అయితే చూస్తున్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ సభ్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బీజేపీ నేతలు. సభలో రెండు పార్టీల నేతలు వ్యవహరించిన తీరుపై మండిపడుతున్నారు. కావాలని సభలో గందరగోళం సృష్టించారని, బడ్జెట్ పై చర్చ జరగకుండా రెండు పార్టీలు కావాలనే గొడవ చేశాయంటున్నారు. డబ్బులు లేవు వాళ్ళ దగ్గర, ఏ పని చేద్దామని కూడా డబ్బులు లేవు. 150 డివిజన్లు ఈ పార్టీ ఆ పార్టీ గెలిచిందనే పద్ధతి కాకుండా ఏ సమస్య చాలా ఇంపార్టెంటో, ఎక్కడ ఇంపార్టెంటో అక్కడ పూజ చేయమని చెప్పి మేము కోరినాం. రెండవది, పాత బిల్లులను కూడా పే చేయండి, కాంట్రాక్టర్కు విశ్వాసం కలిగించండి, మళ్ళీ కొత్త పనులకు టెండర్లు పెట్టమని చెప్పి కోరినాం. అభివృద్ధికి నిధులివ్వమని కోరితే కాంగ్రెస్ ప్రభుత్వం తమను అక్రమంగా సభ నుంచి బయటకు పంపించిందని మండిపడుతున్నారు బీఆర్ఎస్ సభ్యులు. అయితే సభను అడ్డుకోవాలనే లక్ష్యంతోనే బీఆర్ఎస్ కార్పొరేటర్లు సమావేశానికి వచ్చారని అధికార పక్షం విమర్శిస్తోంది. అయితే బీఆర్ఎస్ కాంగ్రెస్ సభ్యులు కావాలనే సభలో గందరగోళం సృష్టించారని ఆరోపిస్తోంది బీజేపీ. 3 పార్టీల వాదనలు ప్రతివాదనలతో గ్రేటర్ రాజకీయం మరోసారి హీటెక్కింది.